లో పడ్డారు. ఇది వాస్తవం 100% మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఓటేసే ముందు ఇంటికి ఒక మీడియా సంస్థ అయిపోయింది. అవును, ఇంటికి ఒక మీడియా సంస్థ అయిపోయింది. పబ్లిక్ టెస్టిమోనియల్స్ పేరుతోటి ఒక్కొక్క ఛానల్ వాళ్ళు ఎప్పుడు మైక్ పెట్టినా కానీ నువ్వు ఏ ఛానల్ నుంచి వచ్చినా డిఫరెంట్ వాళ్ళకి మామూలుగా క్యాజువల్ గా వెళ్ళి ఎవరైనా తెలుసుకుందామని అడిగినా కూడా సర్వే కోసం వచ్చాడు, లేదా వైసీపీ వాళ్ళు పంపించారు, లేదా టీడీపీ వాళ్ళు పంపించారు, ఇదే వచ్చింది కానీ మైండ్ లో పాపం తెలుసుకోవడానికి వచ్చారనే ఇది లేదు. అయితే పోలింగ్ రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామంకి వెళ్ళామండి. ఆ చిన్న గ్రామంలో స్పెషల్ గా నేను పర్సనల్ గా వెళ్ళి అక్కడ యాక్చువల్గా మిగిలిన వాళ్ళతో టీంతో కంపేర్ చేస్తే పర్సనల్గా వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో 2 సంక్షేమ పథకాలు వస్తున్నాయి. వాళ్ళ తాతయ్య తల్లి తండ్రి లేడు ఆ ఇంట్లో, ఒక కూతురు ఒక కొడుకున్నాడు. అయితే ఆ ఇంట్లో కూర్చొని ఒక 10 నిమిషాలు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఈ సంక్షేమ పథకాలు వస్తున్నందుకు 2 ఓట్లు అటేసాం, 2 ఓట్లు ఇటేసాం, బ్యాలెన్స్ అంటే ఎవరికి అన్యాయం చేయకుండా. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సైలెంట్ ఓటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా జరిగింది. ఈ సైలెంట్ ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే 70% ఆఫ్ సైలెంట్ ఓటింగ్ ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్కి ఆపోజిట్ పడుతుంది. అక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ. అక్కడ ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్స్ని చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. ఆ విధంగా ప్రజల్లో ప్రతి 10 మందిలో 6గురిని అడిగినప్పుడు 6గురు మాత్రం అటు వైఎస్ఆర్సీపీ పేరు చెప్తున్నప్పటికీ కూటమికి ఓటేశారు. తెలంగాణ లోక్సభ కూడా ఒక్కసారి చూద్దాం మనం, ఎందుకంటే తెలంగాణ కూడా చాలా క్యూరియాసిటీ పెంచింది. బీఆర్ఎస్ బాగా డౌన్ అయిపోవడంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తయారవ్వడం, ఎంఐఎం లాస్ట్లో కాంగ్రెస్కే మా మద్దతు అని చెప్పడంతో కాస్త ఇది రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న పోరాటం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ పెరిగింది.